గుడ్ మార్నింగ్. ముఖ్యేంద్ర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: ఆవిష్కరణలకు ప్రణామం అన్న శీర్షికతో జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సందర్భంలో ప్రధాని మోదీ తిరుపతి వేదికగా చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తుంది. ఆవిష్కరణలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకి ఆవిష్కరణలకు ప్రణామం అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలనే ప్రధానంగా హైలైట్ చేస్తుంది. పాఠశాలలు, కళాశాలల పరిశోధన సంస్థలు అనుసంధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాలలు, కళాశాలకి అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈ కథనంలో. అలాగే మత్స్య పరిశ్రమకు భారీ బడ్జెట్ అంటూ నిన్న మత్స్య శాఖకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చ రాష్ట్ర శాసనసభలో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు మత్స్య పరిశ్రమకు భారీ బడ్జెట్ కేటాయించబోతున్నామంటూ ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ని హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే పేదల సైన్స్ అంటూ పేదలకి సైన్స్ అందుబాటులోకి రావాలి, ఇది పేదల సైన్స్గా ఉండాలి, బడుగులకు అండగా సాంకేతిక పరిజ్ఞానం రావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రధాని మోదీ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సభలో చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి బ్యానర్గా. అలాగే చెరువుల్లో చేపలపై బేస్తలకే తొలి హక్కు, తర్వాత వాటా ముదిరాజులది అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా రాబోతున్నటువంటి కొత్త మత్స్యశాఖ పాలసీకి సంబంధించి అలాగే బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి నిన్న శాసనసభ వేదికగా చేసిన ప్రసంగానికి సంబంధించిన విషయాల్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. ఇక దీంతో పాటుగా యాసంగి రద్దు అంటూ పెద్ద నోట్ల రద్దుతో పెను దెబ్బ తగిలినటువంటి వ్యవసాయ రంగం, ఇప్పటికే చిన్నాభిన్నమైనటువంటి వ్యవసాయ రంగం ఏం చేయాలో పాలుపోక వ్యవసాయదారులు చివరికి యాసంగిని రద్దు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నీళ్లున్న సాగని సేద్యం, 30% మించని నాట్లు, ప్రశ్నార్థకంగా రబీ సాగు అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి పేజీలో. సాక్షిలో వచ్చిన వార్తలకు వస్తే కరెన్సీ కష్టం, 800 కోట్లు నష్టం అన్న శీర్షికతో కరెన్సీతో రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం 2 నెలల్లోనే రాష్ట్ర ఖజానా మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మీదే దాదాపుగా 800 కోట్ల మేర రాబడి తగ్గిపోయినటువంటి పరిస్థితి అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. అలాగే 2030 నాటికి మనమే అగ్రస్థానం కావాలి అంటూ ప్రధాని మోదీ నిన్న సైన్స్ కాంగ్రెస్ వేదికగా చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే 31 నుంచే బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. 31 నుంచి నెల 31 నుంచే ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 1వ తేదీన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలకు వస్తే రాష్ట్రంలో మత్స్య విప్లవం అన్న శీర్షికతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలను హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. ఇక దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఈ నెల 17 వరకు యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగానే తదుపరి పనులు చేపట్టాలని కోర్టు సూచించినటువంటి అంశం. పాలమూరు రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ పడ్డటువంటి వార్తని హైలైట్ చేస్తుంది తెలంగాణ ప్రధానంగా పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కమ్మపాటి రామ్మోహన్ రావు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక దీంతో పాటుగా బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ యువనేత మనతో పాటు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గణేష్ బిగల కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉండబోతున్నారు. ప్రధానంగా ఈరోజు నిన్న కేబినెట్ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం 31 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి, 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దేశం చాలా కీలకమైనటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రస్తుత సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు శీతాకాల సమావేశాలనే జరిగేటువంటి ఆస్కారం ఉందా, లేక సమగ్రమైనటువంటి చర్చ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి ఈ బడ్జెట్ సమావేశాల్లో చర్చ ఉంటుందా అన్నదే ఈరోజు ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి అంశం. దయాకర్ గారు మీకు నచ్చిన బడ్జెట్కి సంబంధించి ముందుగా రావడానికి అదే వచ్చినటువంటి బడ్జెట్ ముందుగా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఏం జరిగేటువంటి ఆస్కారం ఉంది? ఒకటి, మామూలుగా మార్చి బడ్జెట్ మనం ఎందుకు పడతామంటే ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు ఒకటి, జనవరిలో మొత్తంగా కూడా జనవరి సంక్రాంతి ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలు కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ అన్ని ఫినాన్షియల్ ఇయర్స్ కంటే మనది మార్చి టు మార్చి ఉండే ఒక పరిస్థితి. తర్వాత ఎండాకాలంలో ఎక్కువ రోజులు పార్లమెంట్ జరుపుకునే ఒక సంస్కృతి ఉన్నది కాబట్టి ఆ రోజు అంటే డ్యూయల్ క్యాపిటల్ అయి ఉంటేనేమో హైదరాబాద్ శీతాకాల విడిది అయ్యేది. కానీ అప్పుడు చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ మార్చిలో జరగడమే ఈ బడ్జెట్ సెషన్స్ బాగుంటుంది అనేది అసలు చారిత్రక సంబంధమైన అంశం. కానీ ఈ మార్పు కొరకు చేసే ఈ ప్రయత్నం అంటే మార్చి ఉన్నది కాబట్టి ఫిబ్రవరికి మార్చినాం, డిమానిటైజేషన్ పాత నోట్లు ఉన్నాయి కాబట్టి కొత్త నోట్లు ఉన్నాయి అన్నట్టు ఒక మార్పు కొరకు ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా ఈ లింకేజ్ కూడా ఈ సందర్భంగా వస్తున్న ఆర్థిక కష్టాలకు సంబంధించిన ఈ వ్యతిరేకతను కూడా ఎదుర్కోవడానికి ప్రీపోన్ చేసిండా అన్నట్టే ఒక ఆలోచన ఉంది. కానీ మనకి ఇది ఒక 5-6 నెలల ముందే తెలుసు బడ్జెట్ను ప్రీపోన్ చేయబోతుండ్రు అనేది. అది జనవరినా ఫిబ్రవరినా అనే ఆలోచన పక్కన పెడితే మార్పు దేని కొరకు అంటే కేవలం నెల మార్పు కొరకు తప్పితే మరొకటి కాదు. ఇప్పటి నుంచి మళ్ళీ ఫిబ్రవరి అనేది ఫిస్కల్ ఇయర్గా మనం ప్రకటించుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ నాకున్న అంచనా మేరకైతే
ఫిబ్రవరిలో కనుక పెడితే ఇప్పుడు మొత్తంగా రిడ్రెసల్ చేసుకోవాలి. మొత్తం అన్ని కంపెనీలతో పాటు దేశవ్యాప్తంగా ఉండే అన్ని ఆర్థిక సంవత్సరాన్ని మార్చుకోవాలి, కుదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా ఫిబ్రవరి అని ఒక మార్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మార్పు ఎవరు చేసిండ్రు, జస్ట్ ఫర్ చేంజ్ అనే విధంగానే ఉంటుంది తప్పితే దీంట్లో పెద్దగా ఉండే అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఇది ఒక మార్పు. ఈ మార్పు సందర్భంలో దేశంలో జరిగినటువంటి అతి పెను మార్పుకి సంబంధించిన వ్యవహారం చర్చ జరుగుతుందా లేదా అన్నది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఆల్రెడీ మనం శీతకాల సమావేశాలు చూసాం. ఒక్కరోజు కూడా రాజ్యసభలో ఒక్కరోజు జరిగినట్టుంది. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినప్పుడు కొద్దిగా సభలో చర్చ జరిగినట్టుంది. అంతకు మించి ఎక్కడా కూడా చర్చ జరిగినటువంటి ఈ సందర్భంలో ఇంత కీలకమైన ఈ క్రాస్ రోడ్స్ లో చర్చ జరుగుతున్నాయి. 30కి జరగబోయే దాంట్లో ఈసారి అక్కడ ఉండడానికి అవకాశం అట్లా లేదు. కానీ 30వ తారీఖు జరగబోతున్న సమావేశాల్లో అసలు డిమానిటైజేషన్ ఇంపాక్ట్ తన ఒక పర్వ్యూ కనుక చెప్పే ప్రయత్నం మోడీ గారు చేస్తే సభ సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే నాకున్న అభిప్రాయం ఏంటంటే బడ్జెట్ కనుక పెంచితే 19 లక్షల నుంచి కనుక మనం 25-26 లక్షల వరకు కనుక పెంచుకోగలిగితే డిమానిటైజేషన్స్ వల్ల వచ్చిన ప్రతిఫలాన్ని బడ్జెట్ రూపంలో ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించవచ్చు. లేదు అదే 19 లక్షలు లేకపోతే 21 లక్షల వరకు పరిమితం అయితే ఎప్పుడు 10% బడ్జెట్ పెరుగుదల అంచనాలు పెరుగుదల ఉంటాయి. కాబట్టి 21 అయితే ఇది సామాన్య బడ్జెటే. లేదు ఇప్పుడు 15 లక్షల కోట్లు లేకపోతే 12 లక్షల కోట్లు వస్తే 3 లక్షల కోట్ల రూపాయల ఎక్సెస్ అమౌంట్ కంపల్సరీ ప్రజలకు బడ్జెట్ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం ఆలోచిస్తే ఈ బడ్జెట్ మనకు తాను తీసుకున్న నిర్ణయానికి మనం ప్రతిరూపంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు, బీజేపీ మిత్రులు కానీ ఎన్డీఏ మిత్రులు మాట్లాడుతున్నది ఏంటంటే 25 నుంచి 30 లక్షల కోట్ల బడ్జెట్ పోబోతున్నది. అంటే ఏదైనా కూడా డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చే అవకాశం రాజ్యాంగం కల్పించదు. కాబట్టే మేము తీసుకున్న నల్ల నగదునో ఎక్సెస్ అమౌంట్నో ఫేక్నో జాలీ అమౌంట్స్ను అన్నింటిని కూడా మళ్ళీ బడ్జెట్లోనే మేము ఇన్పుట్గా ఇచ్చే ఒక అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు మిత్రులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. లేదు ఇదే జనరల్గా సాంప్రదాయ బడ్జెట్ ఈ కన్వెన్షన్స్తోనే కానీ పెట్టగలిగితే నాకున్న అంచనా ఏంటంటే ఈసారి రైల్వే బడ్జెట్ కూడా ఉండే అవకాశం లేదు. మురళి గారు రైల్వే బడ్జెట్ కూడా దీంట్లో మర్జ్ చేసుకుని అంచనాల వారికి మనం ఏంది వ్యవసాయ బడ్జెట్ వెళ్ళాలి, తర్వాత సంక్షేమ బడ్జెట్ వెళ్ళాలి అని చెప్పి దాన్ని డీసెంట్రలైజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. వీళ్ళు పూర్తిగా కేంద్రీకృత బడ్జెట్ వల్ల ఈ ఏ రంగాలు అయితే వెనుకబడిపోతున్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం ఉండదు. ఇప్పుడు మనం ప్లానింగ్ కమిషన్తో ఏంది ప్రతి రంగానికి అలొకేషన్స్ ప్రతి 5 years ప్లాన్తో ఒక మనం ప్రయత్నం చేసినాం. దాన్ని వాళ్ళు ఇన్స్టిట్యూట్ కింద మార్చి నీతి ఆయోగ్ పెట్టిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కాంగ్రెస్ గతంలో చేసిన పథకాలన్నింటినీ కూడా షఫుల్ చేసే ఒక పని, కొత్త పేరు వాటికి పెట్టే ప్రయత్నం అది బీజేపీ చేసిన మార్పు కొరకు చేస్తున్న ప్రయత్నంగా చూస్తాం తప్పితే దీంట్లో కొత్త ఇప్పుడు రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి కానీ రాష్ట్రాల ఆర్థిక గుత్తాధిపత్యం మొత్తంగా కేంద్రం చేతిలో పెట్టుకునే పరిస్థితి ఉన్నది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు రాష్ట్రాలు దేబేరించే పరిస్థితి వచ్చింది. ఈ విషయం గురించి రాష్ట్రాలు కూడా వారి ఆర్గ్యుమెంట్ చెప్పే ముందు విష్ణువర్ధన్ కూడా తిరుపతి నుంచి ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో. విష్ణువర్ధన్ గారు, కేవలం మార్పు కోసం మార్పు అన్నట్టు ఫిబ్రవరికి తీసుకొచ్చారా బడ్జెట్ సమావేశాన్ని? బడ్జెట్ని February 1st ప్రవేశపెట్టబోతున్నారా? ఏ లక్ష్యం కోసం చేస్తున్నారు? మురళి గారు, అక్కడ అతిథులకు మీకు అందరికీ నమస్కారం. ఒకటి, ఈ దేశంలో బడ్జెట్ కానీ లేకపోతే సంస్కరణలు కానీ ఈరోజు ప్రారంభమైనటువంటి విషయం కాదు కదా మురళి గారు. ఈ దేశంలో 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో బడ్జెట్ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరిగాయి. ఈరోజు ఒక నెల ముందు పెడతామా ఒక నెల తర్వాత పెడతామా అంటే ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి యొక్క ప్రసంగం ఏదైతే 31వ తేదీ ఈ దేశంలో మాట్లాడతారంటే మామూలుగా న్యూ ఇయర్ జరుపుకునేటువంటి క్లబ్బులు లేకపోతే హోటల్స్ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా మోదీ ప్రసంగాన్ని ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద కూడా పెట్టడం జరిగింది. అయితే ఒకటి బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఏముంది ఆయన ప్రసంగంతో వచ్చిన కొత్త లాభం 8వ తేదీన ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత 31వ తేదీన ఆయన మాట్లాడతాను అంటే సహజంగానే ఆసక్తిగా చూస్తారు కదా ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే 86% ఏంటంటే ప్రధానమంత్రి ప్రకటన చేసినటువంటి 24 గంటల్లో మురళి గారు ప్రధానమంత్రి ప్రకటన చేసినటువంటి 24 గంటల్లో అన్ని బ్యాంకులు కూడా దిగొచ్చి పేద ప్రజలు ఉపయోగించుకునేటువంటి ఏదైతే ఈరోజు సాధారణ ప్రజల కళ అయినటువంటి గృహ వడ్డీలు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి వడ్డీలు తగ్గించినటువంటిది కూడా మనం చూసాం. రెండోది, ఈరోజు బడ్జెట్ సంబంధించిన విషయంలో ఎప్పుడు పెడతారనే కంటే కూడా ఇప్పుడు సోదరులు ఓ విషయం చెప్పారు,
ఈ డీసెంట్రలైజేషన్ మేము చేశాము బడ్జెట్ సంబంధించినటువంటి దయాకర్ గారు. రైల్వే బడ్జెట్ను ఈరోజు సెంట్రల్ బడ్జెట్లో కలిపేయాలనేటువంటిది చాలా సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకు కలపాలనుకుంటున్నారు? రైల్వేలు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక బడ్జెట్ పెట్టడం వల్ల దాని నుంచి 45,000 కోట్ల రూపాయలు రైల్వేల నుంచి వచ్చేటువంటిది పెన్షన్లకు కానీ లేదా ఇతర సబ్సిడీలకు కానీ ఇవ్వడం కారణంగా రైల్వే కుదేలవుతుంది. ఈరోజు రైల్వే రంగము డబ్బులు అయితే వస్తున్నా కూడా అభివృద్ధి ఎందుకు చేయలేకపోతున్నాము? కాబట్టి దాన్ని ఈరోజు పరిపూర్ణం చేసి ఈరోజు విదేశీ పెట్టుబడులు రైల్వేలే తీసుకొచ్చి ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా అది పరిపూర్ణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దేశంలో పెడుతున్నటువంటి బడ్జెట్లు ఒకసారి మనం ఆలోచిస్తే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రారంభం చేసినారంటే ఈ దేశ చరిత్రలో కర్ణాటకలో ఆ రోజు యడియూరప్ప గారు మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ బడ్జెట్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి రిఫార్మ్స్కు లేకపోతే సంస్కరణలకు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంది. అనేక రకాలైన ఫలితాలు దాని మీద వస్తున్నాయి. ఈరోజు సంస్కరణలు ప్రారంభమైన తర్వాత దాని ఫలితాలు ఎట్లుంటాయనేటువంటి దానికి మనం వెళ్ళాలి. కానీ మనం ఊహాజనితంగానే ఆదిలోనే అంశపాదిగా పెట్టేటువంటి బడ్జెట్ ఇట్లుండదు అట్లుండదని మనం ఊహాజనితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మిత్రులు 10 సంవత్సరాల్లో ఏవైతే పేద ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద దూరంగా వెళ్ళిపోయిందో దానికి భిన్నమైన బడ్జెట్ పేద ప్రజల బడ్జెట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రవేశపెడుతుంది అనే విషయంలో నేను ఆశాజనకంగా చెప్పగలుగుతా. కారణం ఏంటంటే ఈ 30 నెలల్లో ఈరోజు కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి బడ్జెట్ ఖర్చు రెండు చూడాలి మురళీ గారు. ఇక్కడ ఊరికే బడ్జెట్ ఏమో అంచనాలు పెట్టేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు పెడతారు. సంవత్సరం అయిపోయిన తర్వాత 60% కూడా దాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మనం బుక్కులో అంచనాలు వేసుకునేది డబ్బులు లేకపోయినా కూడా ఏదో గొప్పల కోసం బడ్జెట్ పెట్టుకుంటే అదే సందర్భంలో 19 లక్షల కోట్లు సుమారుగా 19 లక్షల కోట్ల వరకు ఉండేటువంటి బడ్జెట్ సైజు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు డిమానిటైజేషన్ తర్వాత లక్షల కోట్ల రూపాయల ఆదాయం నిజంగానే కేంద్రానికి పెరిగి అదంతా కూడా పేద ప్రజలకి పాస్ ఆన్ చేసేటువంటి ఆస్కారం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా మురళి గారు ఇప్పుడు డిమానిటైజేషన్ కానీ లెక్కల రకంగా లేవు కదా విష్ణు గారు. డబ్బులు 14 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తే దాదాపు అంతకంటే ఎక్కువ 15 లక్షల కోట్ల వరకు ఇప్పుడు బ్యాంకులకు చేరినటువంటి సందర్భంలో ఆ లెక్కలైనంత వరకు కేంద్రం బయట పెట్టట్లేదు కదా. 31 తారీఖున ప్రధానమంత్రిగా చెప్తారంటే వారు కూడా చెప్పారు. మార్చి ఎంత వచ్చింది అసలు? ఆర్బీఐ ప్రింట్ చేసిన డబ్బులేనా లేక పాకిస్తాన్ లో ప్రింట్ చేసిన డబ్బులు కూడా ఇప్పుడు బ్యాంకులోకి వచ్చి చేరాయా అంటే లెక్క ఉందా? ఆ లెక్క ఎంతవరకు బయటపెట్టింది ఆర్బీఐ కానీ లేక ప్రధానమంత్రి కానీ కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ బయటపెట్టగలిగిందా ఆ లెక్కల్ని? అది 31వ తారీఖు నాడు పెడతాడని అందరూ మురళి గారు చెప్పండి. అరుంధతి భట్టాచార్య గారు ఎస్బీఐకి సంబంధించినటువంటి ప్రతినిధి నిన్న కూడా ప్రకటన చేసింది 14,75,000 కోట్ల రూపాయలు మా దగ్గర మురళి గారు ఓవరాల్ గా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం 5-6 లక్షల కోట్లు మిగిలిపోతాయి. దొంగ నోట్లు బ్యాంకులో వేసుకునే వాతావరణం ఉండదు, నల్లధనం బ్యాంకులో వేసుకునేటువంటి వాతావరణం ఉండదు. అవన్నీ కూడా పేద ప్రజలకి డివిడెండ్గా రేపు పొద్దున మారేటువంటి ఆస్కారం ఉందన్నది బీజేపీ నాయకత్వం చెప్పినటువంటి మాట. మరి ఏమైంది? ఒక్క నిమిషం వచ్చిందా రాలేదా? ఒక్క నిమిషం వస్తే అంత మురళి గారు ఒకటేంటంటే డిమానిటైజేషన్ తర్వాత ఎంత డబ్బు నల్ల డబ్బు ప్రభుత్వం దగ్గరికి వచ్చిందని లెక్క తేల్చడానికి మార్చి 30 వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే 1 లక్ష ఖాతాల్లో కోటి కంటే పైబడి ఈరోజు డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ ఖాతాల లెక్క చూస్తే ఇప్పటిదాకా కనీసం 10 లక్షలు కూడా లావాదేవీ చేయనటువంటి ఖాతాలు 4,000. మార్చి 30 తర్వాత ఎవరైతే స్వచ్ఛందంగా డిక్లేర్ చేసుకుంటారో దాని తర్వాత చెప్పగలుగుతాం 1,00,000 కోట్లు మిగిలిందా 2,00,000 కోట్లు. బడ్జెట్ సమావేశాలు మనం ఏప్రిల్లోనో మేలోనో పెట్టుకుంటే మార్చిలో మనకి ఎంత లెక్కలు వచ్చాయో తెలిసేది కదా. ఇంతవరకు ఆ లెక్కలు బయటపడలేదు. అందరూ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట, చాలా మంది బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట, ప్రభుత్వం ఊహించే దానికంటే కూడా ఎక్కువ డబ్బులు బ్యాంకులో చేరాయి. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ప్రింట్ అవుతున్నాయని చెప్పినటువంటి ఆ డబ్బులు కూడా ఈరోజు బ్యాంకుల్లో చేరిపోతే, నకిలీ నోట్లు కూడా బ్యాంకుల్లో చేరిపోతే అవన్నీ కూడా మానిటర్ చేసే మెకానిజం లేకుండా పల్ప్ కింద మారిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఇంతకీ ఆర్బీఐ ప్రింట్ చేసిన డబ్బులతో మనం బడ్జెట్ తయారు చేస్తామా? పాకిస్తాన్లో ప్రింట్ చేసిన డబ్బులతో కూడా మనం బడ్జెట్ తయారు చేస్తాం? ఒక్క నిమిషం వారు చెప్తా సమాధానం. ఒక్కటి మురళి గారు ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి డబ్బు లేకపోతే భారతదేశం తయారు చేసిన డబ్బు అంటే ఇదంతా ఈ పాప ఒక్క నిమిషం మురళి గారు, ఈ పాపం అంతా కూడా ఏంటంటే ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన ఏదైతే వీళ్ళ యొక్క చేతగాని కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పాపాలన్నీ అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తే గాడిలో పెడుతున్నాం. ప్రతి క్యాషియరు ప్రతి బ్యాంకులో 3 సార్లు స్కాన్ చేసిన తర్వాత కానీ తీసుకోడు. ప్రతి బ్యాంకుకి వెళ్ళేటువంటి వ్యక్తికి తెలుసు 3 సార్లు స్కాన్ చేస్తే కానీ నోటును తీసుకోకూడదు అన్నది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ
ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, క్యాషియర్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, క్యాషియర్లు నిజంగా అలా మానిటర్ చేసి తీసుకున్నారా ఇన్ని లక్షల కోట్లని తీసుకున్నటువంటి క్రమంలో? అప్పుడు దొంగ నోట్లు బ్యాంకులో చేరిన మాట నిజం కదా? ఒకటి మనం పెట్టుకున్నటువంటి 14 లక్షల కోట్ల తోడుగా అదనంగా దొంగ నోట్లు బ్యాంకులో చేరిపోయిన మాట నిజం కదా? మురళి గారు, ఆ పాపం అంతా ఎవరు భరించాలి? ఇప్పుడు దేశ తెలుగు ప్రజలే కదా. స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. మీకు ఒక్క నిమిషం మురళి గారు, తెలుగు స్కామ్ ఒకటి వచ్చింది. స్టాంపులు మనంతా కొనుగోలు చేసాం. కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చివరకు ఆ రోజు ప్రభుత్వం ఏం చేయగలిగింది? ఉన్న స్టాంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలు కాబట్టి రెగ్యులైజ్ చేయడం జరిగింది. చిన్న రంగంలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం మొత్తం దేశ చిన్నదేం కాదు, ఇంత పెద్ద తప్పు జరిగితే విష్ణు గారు దానికి బాధ్యులు ఎవరు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. మురళి గారు, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు మన భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు కూడా కనుగోలేని స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సంబంధించిన ISI పరోక్షంగా ఈరోజు ముద్రణ చేసింది. ముద్రణ చేసి భారతదేశంలో చలామణి చేసింది. ఉదాహరణకు ఒకటి మీకు జమ్మూ కాశ్మీర్లో పాఠశాలలన్నీ కూడా ఏ భద్రతా దళాలకు సంబంధం లేకుండా ఓపెన్ అయిపోయినాయంటే ఈ 1000 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి రాళ్ళు లేపిస్తున్నటువంటి వాళ్ళు చలామణిలోకి వచ్చిన నోట్లు భారత ప్రభుత్వం ఎట్లా తయారు చేశారనేది. కీలకమైనటువంటి నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రామోహన్ గారు మీరేమంటారు ఈ విషయంలో? ఈరోజు రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అనేటువంటి ఒక అనుమానం ఉంది. మీరు కూడా వాదన అంగీకరిస్తారు. ఆల్రెడీ ఇప్పటికే పత్రికలో వస్తున్నటువంటి వార్తలు తెలంగాణకి ఎంత తగ్గింది, ఆంధ్రాకి ఎంత తగ్గిందని. ఈ సందర్భంలో కేంద్రం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ మనకేదైనా కొంత వెసులుబాటు ఇచ్చే రీతిలో ఉండబోతుందా బడ్జెట్? అందుకే నేను చెప్పబోతున్నా మురళి గారు, ఎప్పుడులాగా పార్లమెంట్ జరగటంలా ఈసారి పార్లమెంట్ ముందుకు వస్తుంది. అంటే ఈ ఒక పార్లమెంటే కాదు, అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఏమిటి? ప్లానింగ్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. అదేవిధంగా ఈవేళ నోట్లు కూడా ఎవరో చేయలేని పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పిదాలు కూడా ఉన్నాయి. 63% చిదంబరం గారు ఉన్న టైంలో కూడా 63% పెద్ద నోట్లు ప్రింట్ చేశారు కాబట్టి దానికి కూడా కొంత దోహదపడింది. ఈవేళ ఈ పాపాన్ని కడిగేసో మొత్తానికి అవి చేసో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడనేది ఇవాళ భావిస్తూ ఉన్నారు. అయితే ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. మనకి ఈ పార్లమెంట్లో కూడా నిజంగా ఆ నిర్ణయం వల్ల ఫలితాలు రావు అని అనుకుంటే ప్రతిపక్షాల పార్లమెంటు జరిపించి ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశాన్ని కోల్పోయారు. మన జరగల. ఇప్పటికైనా దారుణమైన విషయం. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమావేశాలు పెట్టుకుంటే అందువల్ల ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో ఈ సంస్కరణ వల్ల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏమి చెబుతుంది, ప్రతిపక్షంగా మన రోల్ ఏంటి, మనం ఏ విధంగా వాళ్ళని కరెక్షన్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటే మీరు కూడా చెప్పొచ్చు కదా, మీరే మాట్లాడుకోవడానికి అవసరం లేదు. మేము కూడా చెప్తున్నాం, మేము కూడా మా సూచనలు. అందుకే ఈ ఫలితాలు రాష్ట్రాలు కూడా టార్గెట్స్ ఏంటి అవన్నీ కాదు, దీనికి కూడా ఫలితాలు అంటే మేమేం ఆశిస్తున్నాం, ఈ నిర్ణయం వల్ల మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద నోట్లు రద్దు చేయాలని మేము కోరుకుని 2000 తీసుకురావద్దని కూడా ఇప్పుడు కూడా మేము చెబుతూనే ఉన్నాం. కానీ ఈ సంస్కరణ వల్ల ఫలితాలు పేదలకు చెందాలంటే సమయం ఇవ్వాలి. ఏదైనా ఒక మేజర్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అదేవిధంగా బడ్జెట్లో కూడా రేపు బడ్జెట్ మీద కూడా మీరు హౌస్ జరగనేయాలి. మీరు బడ్జెట్లో ముందుకు ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సంస్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పేదలకి వాళ్ళు ఏ విధంగా రాయితీలు ఇవ్వబోతున్నారు, ఈ నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం మీరు ఇవ్వాలి. మీరు కరెక్టివ్గా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసి దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది, దీనివల్ల ఈ నష్టం జరగబోతుంది అనేది మీరు సూచనలు ఇవ్వచ్చు. అలా కాకుండా అసలు హౌసే జరగనీయకుండా మీరు ప్రధానమంత్రి ముందు చెప్పాలి, ఈ నిర్ణయం ఎందుకు చెప్పాలని ఆయన చెప్పేశాడు. నిర్ణయం అయిపోయిన తర్వాత ఫలితాలకు మనం అవకాశం ఇస్తున్నామా లేదా? రేపు రాబోయే రాష్ట్రాల ఎన్నికలు కూడా నిన్న ప్రధానమంత్రి ఏం చెప్పాడు, సో ఎన్నికల తర్వాత ముందు ఈ యొక్క ఏదైతే మేజర్ నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం ఫలితాలు సంస్కరణల మీద మీరు సమయం ఇవ్వాలి. ప్రధానమంత్రి 50 రోజులు అన్నాడు, 50 రోజులు అయిపోయింది. కానీ అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పాడు, కనీసం 3 నెలల సమయం కావాలి. తెలుగు రాష్ట్రాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రాష్ట్రం, పేరుకి పాత రాష్ట్రం, తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కేంద్రం ఆదుకుంటుందని మేమైతే భావిస్తా ఉన్నాం. కొంతవరకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల లోటు కొంత నష్టం వస్తుందా లేదంటే వస్తుంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలన్నా కూడా కేంద్రం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రేపు బడ్జెట్లో కూడా కామెంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల మాదిరి 1,50,000 కోట్లు 1,60,000 కోట్లు ఇంప్రాక్టికల్గా మా బడ్జెట్లు ఉండవు, చాలా ప్రాక్టికల్గా ఉండబోతున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు ఆ రకంగానే ఉంటున్నాయా ఇంతకాలం? విష్ణు ఆ విధంగా ఈ బడ్జెట్తో సహా విష్ణు ఆ విధంగా మాట్లాడినా
తనకు అవగాహన ఎంతవరకు ఉందో నాకు ఐడియా లేదు. కానీ ఈవేళ ప్రభుత్వాలు బడ్జెట్ ఏమాత్రం వాస్తవాలకు దగ్గరగా లేకుండా చాలా అంచనాలు ఎక్కువ చూపించుకుని అల్టిమేట్ గా అందులో 60% మాత్రమే అచీవ్ అవుతున్నాం అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. విష్ణు కూడా అదే విషయం రైట్ చేస్తున్నాడు. కాదు ఇవాళ మనం ఏదో చర్చించుకునో లేకపోతే విష్ణు నేను లేకపోతే దయాకర్ మాట్లాడుకుని వెళ్ళిపోయేది కాదు. స్వయాన అసెంబ్లీలో మనం ప్రవేశపెట్టిన తర్వాత దానికి అకౌంటబిలిటీ ప్రభుత్వాలు ఉంటాయి. అదేవిధంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ప్రభుత్వాలకి. అదేవిధంగా కేంద్రం కూడా ఉంటుంది. ఈవేళ కూడా రేపు ఏదైతే ఇవాళ ఈ కొత్త నిర్ణయం తీసుకున్న తర్వాత నోట్ల రూపేణా బ్యాంకుల్లో ఎంత ధనం వచ్చింది ఏముంటున్నది, అదేవిధంగా ఆర్బీఐ రోల్ ఎట్లా ఉంది, పేదలకి ఇప్పుడు సంస్కరణల ఫలితాలు ఏ విధంగా నవ్వుతున్నాయి. నిజంగా నిన్న ప్రధానమంత్రి గారు 4 మేజర్ పాయింట్లు చెప్పాడు. గృహ నిర్మాణం మీద వడ్డీ రేటు తగ్గించడం, మహిళలకు 6,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఇట్లాంటి రాయితీల్లో రేపు రిఫ్లెక్ట్ అవ్వాలి. అదేవిధంగా కూడా ఎవరైతే క్యూలో నుంచి బాధపడుతున్నారో గ్రామాల్లో కూడా ఆ వాళ్ళకి రాయితీలు రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇంకా బెటర్గా ఉంటే, అదేవిధంగా ఈ రోజు ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం యాసంగా రద్దు అయిపోయింది. మొత్తం మానేశారు. 30-40% ఇన్కమ్ ట్యాక్స్ ఆస్కారం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లో ఎంత వెసులుబాటు కలిగిస్తున్నారా లేదా ఏ సెక్షన్ పీపుల్ ఆదుకొని ఉన్నారు, ఏ విధంగా సంస్కరణ. గణేష్ గారు కూడా మాట్లాడతారు. గణేష్ గారు మీరేమంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అంచనా ఈ విషయంలో? అంటే మురళి గారు ఇంతకుముందు ఖమ్మంపాటి గారు మాట్లాడినట్టు ఏదైనా సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దానికి రిజల్ట్ రావాలంటే కొంత సమయం పడుతుంది. 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది అన్నమాట వాస్తవం. అదే విషయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో చెప్పడం జరిగింది. మరి 15 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవశాలి మోడీ గారు ఇప్పుడు ఒక ప్రధానమంత్రిగా చేస్తున్నారు. ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు మనం స్వాగతించాలి, మనం ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సక్సెస్ అవుతుందని ఆశిద్దాం, సక్సెస్ కావాలని ఆశిద్దాం. ఎందుకంటే దేశ ప్రగతి కోసం పార్టీలకు అతీతంగా మనం అందరం పనిచేయాల్సినటువంటి ఒక భారతీయుడిగా మన మీద బాధ్యత ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం. ఒకవేళ అది జరగకపోతే ఉద్యమం కూడా మనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కూడా మేము వెనుకాడం, ఎప్పుడైనా కూడా మేము ప్రజల పక్షాలు ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చూసాం. మరి అదే సాక్షిలో 800 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే వచ్చినటువంటి నష్టం. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది, రవాణా శాఖ తగ్గిపోయింది, వ్యాట్ తగ్గిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 నెలల్లో వచ్చినటువంటి నష్టం అన్నది ఈరోజు ఒక పత్రిక రాసినటువంటి కథనం. ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దీని ఇంపాక్ట్ రాబోయేటువంటి కాలంలో కూడా ఉండబోతున్న సందర్భంలో ఈ లోటు ఏ రకంగా భర్తీ చేసుకుని ఈ కొత్త రాష్ట్రం బయటపడేటువంటి ఆస్కారం ఉంది? అంటే ఇవన్నీ కూడా ఊహించినవి మురళి గారు. ఇవన్నీ మనకు బడ్జెట్లో మన స్టేట్ ఇన్కమ్ తగ్గుతుందని మనం ఊహించాం, ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గుతుందని ఊహించాం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ కానీ తగ్గుతుందని ఊహించాం. ఇవన్నీ కూడా మనం ఊహించినవి జరిగినాయి. ఎందుకంటే ఇమీడియట్ ఇంపాక్ట్, ఎందుకంటే ఒక వ్యాపారాలన్నీ కూడా తగ్గిపోయినాయి, సేల్స్ లేవు, బిజినెస్ అంతా కూడా డౌన్ అయింది, దాని నుంచి సేల్స్ ట్యాక్స్ రావడం లేదు, ఈ రెవెన్యూ కూడా రాష్ట్ర ఆదాయం అన్ని రకాలు కూడా తగ్గింది. కానీ మనం లాంగ్ రన్గా చూసేటటువంటి పరిస్థితి, మన లాంగ్ రన్గా మనకు ఏ విధంగా మనం బెనిఫిట్ పొందుతాము, ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఏ విధంగా మన దేశం బాగుపడుతుంది అనే విషయంలో మనం ఆలోచించి కొంత సమయం ఇస్తా ఉన్నాం. మరి 31వ తేదీ రోజు మన ప్రధానమంత్రి గారు చాలా మనకు గొప్పగా ఊహించారు. అంటే అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. మరి ఏదో ఉండబోతుంది, ఏదో పెద్ద ఒక నిర్ణయం ఉండబోతున్నారు. ఊహించిన స్థాయికి ఎవరు కూడా పెద్దగా ఏం లేవు. నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ పాజిటివ్ ఇంపాక్ట్స్ కానీ చెప్పుకోదగ్గట్టు ఏం లేవు. మరి అదే విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పలేరు కాబట్టి బడ్జెట్లోనే పెట్టాల్సి వస్తుంది కాబట్టి పార్లమెంట్లోనే పెట్టాలి కాబట్టి ఆ బడ్జెట్ని కూడా కొంచెం ప్రీపోన్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరి బడ్జెట్లో ఏ సంస్కరణలు తీసుకొస్తారు, మరి దేశ ప్రజలకు ఎలాంటి వరాలు ఇస్తారు, మరి పేదలకు ఎలాంటి వరాలు ఇస్తారు, దాని మీద ఇంపాక్ట్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మురళి గారు. ఒకవేళ నిజంగా దేశ పౌరులకు బాగా అవుతుంది, దేశం బాగవుతుంది, తద్వారా మన దేశం బలపడుతుంది అంటే మాత్రం అందరం పార్టీలకు అతీతంగా స్వాగతించాలి. 50 రోజుల పాటు ప్రజలకి కూడా అంతే ఓపిక ఎదురు చూశారు కదా గణేష్ గారు. 50 రోజుల పాటు ఏటీఎంల దగ్గర క్యూలో నుంచినటువంటి వ్యక్తులందరూ కూడా అదే స్థాయిలో అంతే ఓపిక ఎదురు చూశారు, ఏదో మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఫలితం ఆ దిశగా పడేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి ఒక అనుమానం. నిపుణులు చెప్తున్నటువంటి మాట జీడిపి పడిపోతుంది అని. ఇవన్నీ మురళి గారు మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. దేశంలో ఉన్నటువంటి సింహభాగం ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏటీఎంల దగ్గర కావచ్చు, బ్యాంకులు కావచ్చు, పెళ్లిళ్ళకు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అన్ని రకాలుగా సఫర్ అయినారు, హాస్పిటల్లో కావచ్చు సఫర్ అయినారు. కానీ ఏకైక ఫైనల్ ఎజెండా ఏంది అంటే దేశం బాగుపడాలి, దేశంకి ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో అది రేపొద్దున బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి గణేష్ గారు. అది రేపొద్దున బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి కదా.
100% కావాలి. అవుతేనే అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్క నిమిషం విష్ణు మాట్లాడండి. విష్ణుగా చెప్పండి. అది ఖచ్చితంగా కావాలి. మనం చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కూడా. చెప్పండి విష్ణు గారు. దేశం కోసం ప్రధాని గెలవాలి. ఒకవేళ ప్రధాని ఓడిపోతే దేశం ఓడిపోతుంది అనే విషయం కూడా మనం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. చిన్న విషయం ఏంటంటే మురళి గారు, చెప్పండి. చిన్న విషయం ఏంటంటే మురళి గారు, రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం తగ్గిపోతుందనే ఒక అంశాన్ని మీరు రైజ్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఒకటి ఇప్పుడు ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి 800 కోట్ల రూపాయల నష్టం జరిగింది, తగ్గిపోయిన ఆదాయం అనేటువంటిది చెప్పారు. మురళి గారు ఒకటి ఒకవేళ 800 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఒకవేళ 2 నెలలు మన ప్రామాణికం తీసుకుంటే అంటే 50 రోజులకు నవంబర్ 8 నుంచి ఒక క్వార్టర్ తీసుకుంటే ఒకవేళ 1000 కోట్ల రూపాయల నష్టము రావచ్చు అనుకున్నాను. ఈరోజు ఒక 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాలకు తగ్గిపోయేటువంటి వాటా ఏదైతే ఉందో ఆ 2000 రూపాయలు కేంద్రం దాన్ని సర్దేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్య కేంద్రానికి అదనంగా డబ్బులు వస్తాయా అనేటువంటి మన బడ్జెట్ సైజ్ కనుక రెగ్యులర్ గా పెరిగేటువంటి 10% పెరిగితే పెద్ద మార్పే లేనట్టే. మురళి గారు ఇప్పుడు చెప్పండి. జిఎస్టీ తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందరికంటే తెలుగు రాష్ట్రాలు ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించాయి. దానివల్ల కొంత జిఎస్టీ అమలులో కొంత నష్టం జరుగుతుంది రెవెన్యూ వాటాలో. కేంద్ర ప్రభుత్వం దానికి బ్యాలెన్స్గా ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ మాట్లాడుకొని సర్దుకుంటున్నాయి కదా. కాబట్టి ఒకవేళ నిజంగా కూడా ఇంత పెద్ద సంస్కరణ తీసుకున్న సందర్భంలో ప్రజలకు మేలు చేసే సందర్భంలో ఒకవేళ ఖచ్చితంగా కూడా ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఆదాయం తాత్కాలికంగా మాత్రమే తగ్గుతాయి తప్ప దీర్ఘకాలికంగా ఆదాయం కట్టారు కదా. జిహెచ్ఎంసీ ఆదాయం చూడండి, అన్ని శాఖలు కాకుండా జిహెచ్ఎంసీ ఆదాయం చూడండి. జీడీపీ పెరుగుతున్నది, జిహెచ్ఎంసీ ఆదాయం చూడండి, బకాయిలు ఎంత కట్టారు ప్రజలు, మున్సిపాలిటీల ఆదాయం చూడండి, విద్యుత్ శాఖ బకాయిలు చూడండి. బకాయిలు చూస్తే మనం ఈరోజు ఆదాయం పెరిగింది కదా, 300% పెరిగింది. జీడీపీ అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ అని అడుగుతున్నారు ఈరోజు సామాన్య ప్రజలు. మురళి గారు, రాజకీయ చర్చ కాదు, రాజకీయ అభిప్రాయాలు చెప్పడానికి. అఫీషియల్గా 1,40,00,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ భారతదేశంలో జరుగుతుంది. అనార్గనైజ్డ్ సెక్టార్తో 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. 30% డిక్రిమెంటల్ జరిగిన, 10% డిక్రిమెంటల్ జరిగిన, దాదాపు 40 నుంచి 50 లక్షల కోట్ల డిక్రిమెంటల్ ఈ 50 రోజుల నుంచి ఈ 3 నెలల కాలంలో జరగబోతున్నది. దీని ఫుల్ఫిల్మెంట్ ఎట్లా ఉంటుంది? జిఎస్టీతోని కానీ లేదంటే మీరన్న నీతి ఆయోగ్తో అని రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి అనేది కుచించకపోతున్న పరిస్థితుల్లో నువ్వు బడ్జెటరీ అలొకేషన్స్ అనేవి సాంప్రదాయంగానే ఉంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంది? 47,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఆ తెలంగాణకు వచ్చింది 6 నెలల్లో. ఇంకా అంతకంటే పెరిగే అవకాశం లేదు. వాళ్ళ బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయలు ఉంది. మురళి గారు నేనేం చెప్తున్నానంటే, ఇంట్లో పిల్లలకు ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆదుకుంటారు. మరి విష్ణు గారు చెప్పినట్టు రాష్ట్రాలకు ఇబ్బంది అయితే కేంద్రం దిగొస్తుంది. కేంద్రం చాలా సంతోషం కాదు, చాలా సంతోషం. 1000 కోట్లు 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం చాలా సంతోషం. మేము కూడా ఆహ్వానిస్తాం. మాకు కూడా నష్టం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం. కానీ రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్. బిజినెస్ డౌన్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడేటటువంటి మాట వాస్తవం. ఒకవేళ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కేంద్రం భర్తీ చేస్తే మాత్రం చాలా సంతోషం. దాన్ని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, మాకు ఈ విధంగా నష్టం జరుగుతూ ఉంది, ఈ డిపార్ట్మెంట్స్ నుంచి మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు కేంద్రం సహాయం అందించాలని కూడా ఆల్రెడీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కూడా కోరడం జరిగింది. మురళి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 సంవత్సరాలు బేబీగా ఉంది, మొన్న ఏర్పాటైంది. సరే, ఆర్థిక లోటు ఇవన్నీ కూడా రోజు చర్చించుకుంటూనే ఉన్నాం. అయితే ఏంటంటే మేము కూడా ప్రపోజ్ చేసాం కాబట్టి దీని ఇప్పుడు ఒక మేజర్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఫలితాల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, కేంద్రం కూడా ఇప్పుడు ఇది రాష్ట్రాలకు లోటు కేంద్రం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, కానీ ముందే ఊహించాం. అయితే దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆర్థిక నిపుణులు జిఎస్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు ఒక రకంగా ఉన్నాయి. అయితే మనం నమ్ముతున్నది అంటే మనసా వాచా కూడా ఈ నిర్ణయం వల్ల ఫలితాలు ఉంటాయి. అయితే దానిని ఏ విధంగా అధిగమిస్తుంది కేంద్రం? ఇప్పుడు రాష్ట్రానికి
మిగతా రాష్ట్రాలతో మన రాష్ట్రాలు పోల్చకూడదు. ఎందుకంటే మనకున్న పరిస్థితి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా 1,00,000 కోట్ల బడ్జెట్ చూపెట్టారన్నా ఇంకోటన్నా కానీ ఈవేళ అక్కడ ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని ఎప్పటికప్పుడు కేంద్రానికి కూడా సమాచారం ఉంది. రాష్ట్రంలో కనుక రెవెన్యూ తగ్గితే కేంద్రానికి కూడా తగ్గుతుంది. ఎందుకంటే ట్యాక్సుల రూపేణా ఇప్పుడు ఒక మేజర్ చేంజెస్ వస్తున్నాయి. పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన బడ్జెట్లో చర్చించిన తర్వాత జిఎస్టీ కూడా రాబోతుంది. కాబట్టి ఒక ఊహా చిత్రం జిఎస్టీ తర్వాత ఏ విధంగా దేశ ఆర్థిక పరిస్థితి ఉండబోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకటే ట్యాక్స్ అని పట్టుకొచ్చారు. ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దాని ఫలితం చూడాలి అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు గురించి కూడా ఆలోచించాలి. అది కూడా చేయించాలి. అంటే అసలు పార్లమెంట్ ఎక్కడ చర్చిస్తున్నారు సార్? కాదు, పార్లమెంట్ చర్చించకపోవడానికి కారణం మురళి గారు మీ అంచనా చెప్పండి నాకు. ప్రతిపక్షాలు ఆర్థిక వ్యవస్థను మార్పు బీజేపీ తిట్టినా బీజేపీ కాంగ్రెస్ మీ ఇద్దరు తిట్టుకునే కార్యక్రమం చేసి పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చించడం చేస్తారా? వాళ్ళ లోపాలను మీరేమన్నారు? సమావేశాలే కాదు, ప్రధాని మోదీ బీజేపీ నాయకత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయ ప్రభావం రాబోయేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా పడబోతుందా? ఈరోజు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది అంటూ వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే విష్ణు గారు బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మురళి గారు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. అంతకుముందు ఈ తయారీ రంగానికి సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ సంబంధించిన విషయంలో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. 16% ఉన్నటువంటి ఏదైతే తయారీ రంగానికి సంబంధించిన వాటా ఇప్పుడు సెప్టెంబర్ మాసానికి ఈ దేశంలో 25% పెరిగింది. మేక్ ఇండియా కారణంగా ప్రత్యక్ష పెట్టుబడులు 22,000 కోట్ల రూపాయలు భారతదేశం రావడం జరిగింది. కాబట్టి అనేక రంగాలు మనం తీసుకునేటప్పుడు అగ్రికల్చర్ వాటా 1952 పెద్దలు చెప్తున్నటువంటి మాట ఈ విషయంలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. అల్టిమేట్ గా చాలా చిన్న పరిశ్రమలు మూతపడేటువంటి వాతావరణం వచ్చిందండి. తమిళనాడు ఆ విషయాన్ని కూడా అంగీకరించే వారికి మరిన్ని రాయితీలు అవసరం ఉందని నేను 31 తారీఖు చెప్పలేదా? నేను ఈ దేశ జీడిపిలో 1951 తీసుకుంటే 53% వాటా ఉంది. ఈ రోజు అగ్రికల్చర్ వాటాను మనం తీసుకుంటే 18% పంజాబ్ లోనో యూపీలోనో ఉత్తరాఖండ్ లోనో అది కాదు లేక మణిపూర్ లోనే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉందా ఈ 5 రాష్ట్రాల్లో? ఖచ్చితంగా ఈరోజు రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ దేశంలో ఒక పెను మార్పును చూడబోతున్నారు. బీజేపీ ఈరోజు ఇవి జరుగుతున్న 5 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే కనపడుతుంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈరోజు స్పష్టంగా మనకు కనపడుతుంది. అక్కడ రాజకీయ డ్రామాలు కానీ రాజకీయ అనిశ్చితులు కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకునే పరిస్థితి లేదు. ఈరోజు డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ గెలిచింది, చండీగఢ్లో పంజాబ్లో బీజేపీ గెలిచింది. ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా కూడా బీజేపీ గెలుస్తుంది. అంటే ఈ దేశంలో నిజాయితీ పరులు, స్పష్టమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, పేద ప్రజలను భిక్షగాలు చేసే వాళ్ళని కాకోకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తారు. 5 సంవత్సరాలు 5 ఎన్నికల్లో స్పష్టంగా మీరు చూడండి. ఉత్తరప్రదేశ్లో 14 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారం చేపడుతుందనేది స్పష్టమైన సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలన్నీ కూడా ఈ దేశంలో ఒక దృఢమైనటువంటి నిజాయితీపరమైనటువంటి నాయకత్వానికి, రాజకీయ పార్టీలకి ఓట్లేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విపక్ష పార్టీలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క డిమానిటైజేషన్ కానీ, ఈ దేశంలో సంస్కరణలు కానీ, లేదా అవినీతి లేనటువంటి 30 నెలల్లో ఈ నరేంద్ర మోడీ పాలన కానీ 5 రాష్ట్రాల ఎన్నికల మీద స్పష్టంగా కనపడబోతున్నాయి అని మనకు ఖచ్చితంగా ఈ వచ్చే ఫలితాలే ఈరోజు దీనికి ఉదాహరణ అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఎక్కడ ఎన్నికలు జరిగినా మేమే రాబోతున్నాం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా మళ్ళీ బీజేపీ నాయకత్వం యూపీలో రాబోతున్నది. బీజేపీ నాయకత్వం నమ్ముతున్నటువంటి మాట ఆశిస్తున్నమాట. ఇప్పుడు అది అత్యాశనే. డిమానిటైజేషన్ వల్ల తక్కువ నోట్లు వస్తాయి, ఎక్కువ ప్రజలకు పంచుతాం అన్నట్టు ఎట్లా ఉందో వాళ్ళకు ఉత్తరప్రదేశ్లో అది ఉండకపోవడం వల్లే ములాయం సింగ్ యాదవ్ని చీల్చే ప్రయత్నం చేసింది. ఈరోజు ఎటు మన ఇప్పుడు జరగబోతున్నది ఏంది, అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రులే మార్చే పరిస్థితి, ఉత్తరాఖండ్లో ఎంత అనిస్థితి చేసిందో మనం చూసినాం. గోవా పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్నది వాళ్ళది. ఈరోజు
బీజేపీ రాజకీయాల కొరకే ఈ ఆర్థిక వ్యవస్థల మార్పులు ఇదొక కొత్త తరహా రాజకీయం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్పితే వాస్తవానికి బీజేపీ ఎక్కడ గెలిచింది? బీహార్ గెలిచిందా, ఢిల్లీ గెలిచిందా? ఏది రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఏదో కేంద్ర బడ్జెట్ 1వ తారీఖు రాబోతోంది. అంచనాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్నటువంటి ఇండికేషన్ ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా 6 రోజుల ముందు కేంద్రం పెడుతున్నటువంటి బడ్జెట్ ప్రభావం, దీని ఇంపాక్ట్ యూపీ మీద ఉండేటువంటి ఆస్కారం లేదంటే ఉత్తరప్రదేశ్ లో మనం తీర్పు ఇప్పుడు రాబోయే ముందు ఆయన గెలుస్తా అంటాడు, నేను గెలుస్తా అంట, కానీ తీర్పు తర్వాత తెలుస్తుంది. ఈ రోజు కాదు 50 రోజుల డిమానిటైజేషన్ తోనే అద్భుతాలు జరిగిందని చెప్పగలిగిన వాళ్ళు కంపల్సరీ దీంట్లో మేము గెలవకుండా ఉండమని 7 లక్షల మంది జనాభా ఎట్లా వచ్చిన మురళి గారు డిమానిటైజేషన్ తోని క్యాష్లెస్ అయి ఉన్న ఆ ప్రాంతంలో ఎవరు ఆర్గనైజ్ చేసినారు అనుకోవాలి మనం. ఆ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కొరకు వాళ్ళు ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటే రేపు గెలుపు వచ్చినా కూడా మాదే గెలుపు కాబట్టి ప్రజలందరూ దీన్ని అంగీకరించింది అంటారు. ఏది ఇన్ని రోజులు కాక ప్రజలు సహకరించారు 50 రోజులని. ప్రజల్ని బిచ్చగాలి చేసిన మీరే ఈ రోజు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో పేరు మార్పు తీసుకురాబోతాం అంటాం. ఎప్పటి వరకు నగదు కష్టాలు తీర్చో చెప్పగలుగుతారు? రామ్మోహన్ గారు డైరెక్ట్ గా మన మీద ప్రభావం పడపోయినా దేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కి ఇది ఒక రిహార్సల్. 2009 కి ఇది రిహార్సల్. అయితే నేనేం చెబుతున్నానంటే 5 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏకి అవకాశాలు మెండుగా ఎందుకున్నాయంటే ఈ తీసుకున్న నిర్ణయం కానీ ఈ 2.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన బ్రాండ్ ఏదైతే ఉందో దాని ఫలితాలు ఎంతో కొంత రీచ్ అయినాయి కాబట్టి వాటికి తప్పకుండా కూడా అవకాశం ఇస్తారు. ఒకటి, ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఈవేళ అక్కడ ములాయం సింగ్ గారు ఎక్కడ ప్రపంచంలో అందువల్ల అంటే అనిశ్చిత పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు కూడా వైఫల్యం చెందినాయి. రెండోది ఎన్డీఏది ఇప్పుడు నిన్న ప్రధానమంత్రికి వచ్చిన ప్రధానమంత్రి మీటింగ్ వచ్చిన జనమే ఏ విధంగా వచ్చారు ఏమిటనేది. తర్వాత కానీ ఆ క్రమంలో బలమైనటువంటి వర్గం బీఎస్పీ కూడా ఉంది కదా. బీఎస్పీ తక్కువ కూడా అవినీతితో కూరుకుపోయి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్. రెండోది నిన్న ఆయన స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా అంటే మ్యాండేట్ ఏదైతే తన నిర్ణయాలు తీసుకున్నాడో వీటికి ఒక ఇండైరెక్ట్గా మ్యాండేట్ అంటే రాష్ట్రాల ఎన్నికలు అయినప్పటికి కూడా అయితే గెయిన్ ఏ విధంగా ఎన్డీఏ అవుతుందంటే ఒక గోవా తప్ప మిగతా అన్నీ కూడా అక్కడ వేరే పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అధికారంలో రావడానికి వీళ్ళకి ఎంతో కొంత గెయిన్ అవుతుంది. ఎన్డీఏ తప్పకుండా 5 రాష్ట్రాల్లో కూడా గెలుపుకి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నది ఇప్పటి వరకు. కానీ బడ్జెట్ కూడా దాన్ని మీరు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ బడ్జెట్ లో నోట్ల రద్దు ప్రభావం ఏ రకంగా దానిని ఏ విధంగా తీసుకెళ్తారో ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా అక్కడ కొంత ఇప్పుడు అస్సాం వాళ్ళు గెలిచారంటే సోనవాళ్ళు ముందే ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి మీద కూడా కొంత ఈ యొక్క ఫలితాలు ఉంటాక అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రం అనగానే ముఖ్యమంత్రి. ఇప్పుడు అంతకుముందు కళ్యాణ్ సింగ్ గారు చేసిన తర్వాత బీజేపీకి ఉత్తరప్రదేశ్లో తర్వాత బీజేపీ అధికారంలో లేదు అక్కడ. కాబట్టి జాతీయ పార్టీలు సోకాళ్ళు 3-4 స్థానాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకి మెరుగైన అవకాశం వస్తుంది కాబట్టి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని మనకు అనిపిస్తూ ఉంది. గణేష్ గారు మీరేమంటారు? 5 రాష్ట్రాల ఎలక్షన్లో డిమానిటైజేషనే ప్రధాన ఎజెండా కాబోతా ఉంది. ఒకవేళ బీజేపీ సక్సెస్ అయినట్టయితే ప్రజలు భావించి పేద ప్రజలకు కానీ మీడియం సెక్షన్ ప్రజలకు కానీ వాళ్ళు భావించి నిజంగా మాకు లాభం జరుగుతుంది, ఇది బాగుంది అని అనుకుంటే మాత్రం ఈ 50 రోజులు ఏటీఎంలు లైన్లు కట్టిన విషయాన్ని కూడా మర్చిపోతారు. లేదా దేశ రక్షణ వ్యవస్థ బాగుపడుతుంది, మన దేశ రక్షణని మనకు ప్రధానమని భావిస్తే తప్పకుండా బీజేపీ సక్సెస్ అవుతుంది. కానీ లోకల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి కదా గణేష్. లోకల్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి అంతర్గత సంక్షోభం, తండ్రి కొడుకులే కొట్టుకుతొస్తున్నటువంటి వ్యవహారం, ఇక బీఎస్పీ ఉన్నటువంటి పరిస్థితి, బీఎస్పీ ఒక బలమైనటువంటి శక్తిగా ఉండొచ్చు అంటూ వస్తున్నటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్. ఆ సందర్భంలో ఈ జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ వాటి రోల్ ఏంటి అంటే ఇలా చాలా ఫ్యాక్టర్స్ చూపిస్తాయి కదా. దీని ఒక్కటే ఒక మ్యాండేట్ గా అనుకునే ఆస్కారం ఉంటుందంటారా? ఇప్పుడు ఒక యూపీ విషయానికి వస్తే అంతర్గత వ్యవహారాలతో తప్పకుండా ఎదురు పార్టీ లాభపడే. పంజాబ్ గురించి చదువుకుందాం పోనీ. పంజాబ్ లో ఆప్ సంగతి ఏంటి, కాంగ్రెస్ సంగతి ఏంటి, అకాలీదళ సంగతి ఏంటి? అదే ఇప్పుడు ఎదురు పార్టీ ఖచ్చితంగా నేను ఈ విషయం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది మురళి గారు. డిమానిటైజేషన్ మాత్రం ప్రధాన ఏజెండా కాపోతా ఉంది రాష్ట్రంలో. ఒకవేళ బీజేపీ సక్సెస్ అయింది, ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకుంటేనేమో ఖచ్చితంగా బీజేపీకే పట్టం కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు మాకేం ఒరిగింది అని ప్రజలు భావించి మేము జీవితకాలం ఏటీఎంలోనే నిలబడాలా, మేము ఎందుకోసం అంటే 50 రోజులు ఒక నిజంగా లాభపడేటటువంటి పరిస్థితి ఉంటే 50 రోజులు కాదు 100 రోజులైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు దేశ ప్రజలు. నిజంగా ఇది జీవితకాలం మీరు ఎప్పుడు నిలబడాలి, ఈ లైన్లోనే నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే మాత్రం
ఇబ్బందులు మరి బీజేపీకి తప్పనటువంటి పరిస్థితి మురళి విష్ణు గారు. గారు- 5 రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ దాదాపు కాబట్టి దీన్ని ఒక రాష్ట్రానికి దాదాపు దీన్ని ఒక కొంచెం రిఫరెండంగా అందరూ భావించక తప్పని ఒక వాతావరణం క్రియేట్ అవుతుందా? మీరు కూడా అలాగే అనుకుంటారుగా? ఒక్కటి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని షీలా దీక్షిత్ గారిని ప్రకటించారు. స్వయాన ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడే ట్విట్టర్లో ఆమె మీదనే ఒక ఆరోపణ తెలిసి చేశాడు, తెలియక చేశాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ దళితులు వాళ్ళు అంబడలేరు, మైనార్టీలు వాళ్ళు అంబడలేరు. వాళ్ళే పోయి ఒక జాతీయ పార్టీగా ములాయం సింగ్ 4 సీట్లు ఇస్తాడా, లేకపోతే అఖిలేష్ 4 సీట్లు ఇస్తాడా, లేకపోతే వాళ్ళలో ఏమైనా విభేదాలు వస్తాయా? మోడీ సభకు 7 లక్షల మంది జనాలు వస్తే మేము దాన్ని కూడా రాజకీయ విమర్శలు. ఒక్కటి దయాకర్ గారు, ఒక్క నిమిషం మురళి గారు, ఒకటి ఫస్ట్ మీ నాయకుడు ఎవరో తేల్చుకోండి. ఉత్తరప్రదేశ్ లో మీ నాయకుడు ఎవరు? పైలట్ లేని విమానం నడిపినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఈ రోజు 5 రాష్ట్రాల్లో గోవాలో మేము అధికారంలో ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లో ఉత్తరాఖండ్ మా ప్రభుత్వం మురళి గారు, కాంగ్రెస్ పార్టీ తన అవినీతి పునాదుల మీద, కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాల మీద, 10 సంవత్సరాల్లో కుదేలైన ఈ దేశం మీద ఆ పునాదుల మీద ఎన్నికలు పోతుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాలు ఎక్కడ కష్టపడిపోతాయని. మతం పునాదుల మీద ఈ దేశాన్ని నిర్మించాలనుకుని ఫెయిల్ అయిన మోడీ, సెక్యులర్ భావాలు ఉన్న మురార్జీ దేశాయ్ అయినా, వాజ్పేయి మిమ్మల్ని పలాయనవాదం వైపు ఉత్తరప్రదేశ్ తో మొదలవుతున్నది. బీఎస్పీకి అవినీతి అంటే దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, కానీ ఇక్కడ సమీకరణలు కూడా మారుతాయి. ఎన్నికలప్పుడు ఏంటంటే ఎవరెవరు కలిసి వెళ్తారని కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్యాసి కాదు, సమీకరణ వల్ల కూడా కొంత మార్పు వచ్చే అవకాశం. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్ ఈ రోజు ప్రకటించేటువంటి ఆస్కారం ఉంది అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో రాబోయే కాలం అంతా కూడా ఈ అంశం మీద కూడా చర్చలు ఉండబోతున్నాయి. చర్చలో పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ వాళ్ళు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.